ఓకే. సో ఎలా గైస్ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? దిస్ ఇస్ అలిసన్. మీరు చూస్తున్నారు F02 రైడర్‌ని. సో ఈరోజు హీరో షోరూమ్ నుంచి హీరో ఎక్స్‌ట్రీమ్ 250Rని తీసుకొచ్చేసాను. సో ఈ మషీన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడే రైడ్ చేశాను. మంచి ఎక్స్‌పీరియన్స్‌ని అయితే పొందాననమాట ఈ బైక్‌ని రైడ్ చేశాక. సో ఈ బైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హ్యాండ్లింగ్ అండ్ కంఫర్ట్ వైస్ ఎలా ఉంది? అండ్ స్పెక్స్ ఏమేమి ఉన్నాయి? ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి? అండ్ యూత్‌కి బాగుంటదా? అండ్ ఎవరెవరికి అట్రాక్టివ్‌గా ఉంటది అనేది మనం డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చూసుకుంటే మీరు ఫ్రంట్ సైడ్ ఫేసింగ్ చూసుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ ఇది ఎక్స్‌ట్రీమ్‌ది సిగ్నేచర్ ఫేసింగ్ అనమాట. మనకు ఇందులో ఫుల్లీ ఎల్ఈడీ సిస్టమ్ ఉంటది లోపల. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు హీరోది లోగో ఉంటది పైన. అండ్ మీరిక్కడ మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఫైబర్ దొరుకుతుంది. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా చూసుకుంటే ఎల్ఈడీ ఇస్తున్నారు. సైడ్ ఫ్రేమింగ్ ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ మీద చూసుకుంటే ఇక్కడ ఎక్స్‌ట్రీమ్ అని చెప్పి పెద్ద బ్యాడ్జింగ్ ఉంది మనకు. అండ్ మీరు ఇక్కడ డిజైన్ అండ్ కట్స్ చూసుకుంటే షార్ప్ అండ్ స్పోర్టీ కట్ అనమాట. సో ఇది స్ట్రీట్ ఫైటర్ నుండి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ని చేశారనమాట. సో చాలా గుడ్ లుకింగ్ ఉంది. అండ్ ఇక్కడ ప్యానెల్ కూడా చూసుకోవచ్చు. మనకు ఫైబర్ ప్యానెల్ దొరుకుతుంది. అండ్ ఆర్ అని చెప్పి ఇక్కడ స్టిక్కరింగ్ ఉంది. అండ్ గ్రాఫిక్స్ కూడా మీరు చూసుకోవచ్చు. చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న కలర్ వచ్చేసి ఇప్పుడు స్టెల్త్ బ్లాక్ కలర్ అనమాట. సో ఇందులో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో మనకు స్ట్రైప్స్ ఉంటాయి. అండ్ అలాగే ఇది కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు గ్రాఫిక్స్ చూసుకోవచ్చు. హీరోది లోగో ఉంది. ఇంజన్ డిజైన్ చూసుకుంటే ఫుల్ బ్లాక్ కలర్లో ఉంది. అండ్ ఇది కూడా చాలా బల్క్గా అనిపిస్తుంది. సో హీరో వాళ్ళ పెద్ద సీసీ ఏదైనా ఉందంటే అది 250 సీసీనే. ఇక్కడ చిన్నది ఇంజన్ గార్డ్ చూసుకోవచ్చు. ఫైబర్ ఇస్తున్నారు. అండ్ ఇది బోత్ సైడ్స్ చిన్న చిన్న పార్ట్ లాగా అటు ఇటు పెట్టేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 250 అని చెప్పి ఇక్కడ స్టిక్కరింగ్ ఉంది. సో ఇది కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంది. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే చాలా స్పోర్టీ కట్లో టైల్ ల్యాంప్ చూసుకోవచ్చు. ఇది ఎల్ఈడి సిస్టమ్. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు. ఇది కూడా ఎల్ఈడి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మంచి క్వాలిటీ ఉన్న గ్రాబ్ రైల్ ఉంది. రియర్ సైడ్ షార్ప్ ఫినిష్తో వచ్చారనమాట. ఇది కూడా మెటాలిక్ గ్రాబ్ రైల్. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 250 సీసీ 4 స్ట్రోక్ ఇంజన్ దొరికేస్తుంది. అండ్ ఇది సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్తో పాటు వస్తుంది మనకు. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 29.5 bhp ఆఫ్ పవర్ అండ్ 25 Nm ఆఫ్ టార్క్. ఇనిషియల్ పుల్ అయితే చాలా అమేజింగ్ ఉంది. అండ్ లాంగ్ రన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఈ బైక్. ఇక్కడ ఫ్రంట్ సైడ్ బల్కీగా కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ రేడియేటర్స్ చూసుకోవచ్చు. ఇది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో వచ్చేస్తుంది. అండ్ ఇందులో రేడియేటర్ ఫ్యాన్స్ ఉంటాయి. ఫ్రంట్ వీల్ చూసుకుంటే 17 ఇంచ్ అలాయ్ వీల్ ఉంటుంది. అండ్ అలాగే టైర్ చూసుకుంటే MRF టైర్ ఇస్తున్నారు. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 110/70 ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డైమండ్ కట్లో మనకు చిన్న చిన్న కట్స్ ఇచ్చారనమాట. దానివల్ల మనకు రన్నింగ్లో చాలా బాగా కనిపిస్తుంది. రియర్ వీల్ చూసుకుంటే సేమ్ 17 ఇంచ్ అలాయ్ వీల్ ఉంటుంది. అండ్ టైర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. MRF టైర్ ఇస్తున్నారు. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 150/60 ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. డైమండ్ కట్లో మనకు చిన్న చిన్నగా కటింగ్స్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే బైబ్రీ బ్రేక్ ఇస్తున్నారు. 320mm డిస్క్ బ్రేక్ దొరికిస్తుంది. అండ్ అలాగే ఇందులో డ్యూయల్ ఛానల్ ABSతో పాటు వస్తుంది. ఇది రియర్ బ్రేక్ చూసుకుంటే 230mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. అండ్ ఇది కూడా బైబ్రీ బ్రేక్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ డ్యూయల్ ఛానల్ ABSతో పాటు మనకు బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ ఇస్తున్నారు. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే మోనోషాక్ అబ్జర్వర్ ఉంటుంది. ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే 11.5 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఇక్కడ ఉంటుంది. అండ్ మైలేజ్ చూసుకునేసరికి కంపెనీ క్లెయిమ్ చేసేది 36 km/లీటర్. సో మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 250 cc సెగ్మెంట్లో మనకు కొంచెం తక్కువే అని చెప్పాలి. సీట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సాఫ్ట్ కుషనింగ్స్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు. సో పిలియన్ సీట్ కూడా మంచి కుషనింగ్తోనే సాఫ్ట్గా ఉంది అండ్ కంఫర్టబుల్గా ఉందన్నమాట ఈ సీట్ అయితే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రియర్ సీట్ని ఓపెన్ చేయడానికి ఇక్కడ బాటంలో మనకి ఇచ్చారు. సో చూసుకోవచ్చు. దీని లోపల మనకు కొంచెం స్టోరేజ్ ఉంది. ఇక్కడ మెడికిట్ వస్తుంది అండ్ టూల్ కిట్ దొరుకుతుంది. సో చిన్న చిన్న డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చైన్ ప్రొటెక్టర్ కూడా చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ ఇచ్చారు. సో వీఆర్ అట్ హీరో షోరూమ్ అండ్ మీరు చూసుకోవచ్చు మన దగ్గర కొత్త హీరో ఎక్స్ట్రీమ్ 250R ఉంది. సో మీరు కీ చూసుకోవచ్చు, నార్మల్ హీరో కీ. సో లెట్స్ రైడ్ దిస్ మషీన్. ఓ మ్యాన్, దిస్ లుక్స్ బల్క్. లుక్ ఎట్ దట్ ఎగ్జాస్ట్. చలో. What is this? సెకండ్ గేర్లో 70 వరకు వెళ్తుంది. దిస్ ఈజ్ అమేజింగ్.
సో దిస్ బైక్ ఈజ్ ద ఫాస్టెస్ట్ 250cc ఇన్ ఇండియా రైట్ నౌ. మీరు చూసుకోవచ్చు పర్ఫార్మెన్స్ ఈజ్ ఆన్ టాప్ అండ్ 0 to 60 ఇది 3.2 secondsలో చేస్తుంది. సో డ్యూక్ 250కి మంచి కాంపిటీషన్ అయితే వచ్చేసింది. ట్రాఫిక్లో అయినా కానీ స్ట్రీట్ రైడ్స్లో అయినా కానీ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది స్ట్రీట్ ఫైటర్ డిజైన్ అన్నమాట. చాలా బాగుంది బైక్ అయితే. ఒకసారి పుల్ చేసి చూద్దామా ఈ మషిన్ని. సో నేను టాప్ గేర్లో ఉన్నాను, స్పీడోమీటర్ కూడా ఉంది కాబట్టి మనం చూసుకోవచ్చు. Oh man, this one is really powerful. 125 వరకు చేశాను, బట్ దీని టాప్ స్పీడ్ మనకు 130 km/h ఉంటుంది. సో రియలీ వండర్ఫుల్ మషిన్. సో డ్రాగ్ రేస్లో 0 to 60, 0 to 100 చేయడంలో హీరో ఎక్స్ట్రీమ్ 250R నంబర్ 1 ఇండియాలో ప్రెజెంట్ అయితే. ఇక్కడ చూసుకోవచ్చు మనకు మంచి వైడ్ హ్యాండిల్ బార్ ఉంది అండ్ ఇక్కడ ఒక SOS స్విచ్ కూడా ఉంది. SOS స్విచ్ మనకు ఫోన్తో లింక్ చేసిన తర్వాత మనం ఏదైనా ఆపదలో ఉంటే ఈ బటన్ ఇలా ఓపెన్ చేసి ప్రెస్ చేస్తే అంబులెన్స్ కానీ పోలీస్ కానీ ఇలాంటి ఎమర్జెన్సీ నెంబర్స్ ఉంటాయి కదా, వాటికి కాల్ వెళ్ళిపోతుంది. రియలీ గుడ్ ఫీచర్. ఈ బైక్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆన్ చేయగానే మనకు ఛాలెంజ్ ద ఎక్స్ట్రీమ్ అని చెప్పి ఇక్కడ యానిమేషన్ వచ్చింది. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్లీ LCD డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గేర్ ఇండికేటర్ ఉంటుంది, RPM మీటర్ ఉంటుంది, స్పీడోమీటర్ ఉంటుంది, అండ్ అలాగే ఇంజిన్ టెంపరేచర్ ఇస్తున్నారు అండ్ ఫ్యూల్ ఇండికేషన్ ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టైం కూడా చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, నావిగేషన్ కంట్రోల్ ఉంటుంది, అండ్ మనకు నోటిఫికేషన్స్ అలర్ట్స్ అవన్నీ వస్తాయి. అండ్ అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓడో ఉంటుంది, యావరేజ్ స్పీడ్ ఎంత వెళ్ళాం అనేది ఉంటుంది. ఇది కొంచెం స్పోర్టీ బైక్ లాగా డిజైన్ చేశారు కాబట్టి ఇందులో మనకు ల్యాబ్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఓడో ఉంటుంది. అండ్ అలాగే టాప్ స్పీడ్ ఎంత వెళ్ళాం అండ్ 0 to 60, 0 to 100 ఎంత టైంలో చేసామనేది కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ల్యాప్ టైమర్ని మనం ఆన్ చేసుకోవచ్చు. సో ఇంత పర్టికులర్ టైంలో ఎంత దూరం వెళ్ళాం, ఎంత స్పీడ్లో వెళ్ళాం, అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ మనకు దొరికేస్తాయి. ఇక్కడ మ్యూజిక్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ బటన్స్తో మనం. అండ్ నావిగేషన్ ఉంటుంది, నావిగేషన్లో కూడా మనకు టర్న్ బై టర్న్ నావిగేషన్స్ వస్తాయి. అండ్ అపియరెన్స్లో ఆటో మోడ్ ఉంటుంది, డార్క్ మోడ్ ఉంటుంది, అండ్ అలాగే నైట్ మోడ్ కూడా ఉంటుంది. అండ్ డే మోడ్ చూసుకుంటే ఇక్కడ కొంచెం బ్రైట్ ఉంటుంది. ఇది లైక్ వైట్ కలర్ అయిపోవడం, బ్లాక్ కలర్ అవ్వడం అలా లేదు, జస్ట్ బ్రైట్నెస్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది అంతే. ఇక్కడ ABS మోడ్స్లో రోడ్ అండ్ ట్రాక్ మోడ్ ఉంటుంది. సో సేఫ్టీ వైజ్ చాలా టేక్ కేర్ చేశారు. రోడ్ మోడ్లో మనకు ABS బోత్ ఆన్ ఉంటాయి అండ్ ట్రాక్ మోడ్లో ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సర్వీస్ డ్యూ ఎప్పుడు ఉంది అండ్ బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంది అండ్ డేట్ కూడా చూపిస్తుంది. డేట్ ఎంత ఉంది అనేది ఇన్ఫో మొత్తం చూపిస్తుంది అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మైలేజ్ చూపిస్తుంది అండ్ ఫ్యూయల్ ఎంటీ అవ్వడానికి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తుంది అండ్ రేంజ్ చూపిస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ట్రిప్ B అండ్ ట్రిప్ A డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో ఈ కాన్సోల్ చిన్నగా ఉన్నా కూడా చాలా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయన్నమాట దీని లోపల. అండ్ ఇక్కడ న్యూట్రల్ ఇండికేషన్ చూసుకోవచ్చు అండ్ సైడ్ స్టాండ్ ఇండికేషన్, చెక్ ఇంజన్, ఆయిల్ గేజ్ ఇండికేషన్, అండ్ ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ది ఇండికేషన్ ఉంది అండ్ హై బీమ్ ఇండికేషన్, అలాగే లో ఫ్యూల్ ఇండికేషన్, ABS ఇండికేషన్ కూడా ఉంది. హ్యాండిల్ బార్ మీద బటన్స్ చూసుకుంటే ఇక్కడ కాన్సోల్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ బటన్స్ ఇచ్చారు. అండ్ టర్న్ ఇండికేటర్స్ది బటన్ చూసుకోవచ్చు. అండ్ హారన్, లౌడ్ హారన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హై బీమ్ అండ్ లో బీమ్ అండ్ పాస్ కూడా ఇక్కడే ఉంటుంది, లైటింగ్ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ USB 3.0 సాకెట్ ఉంది, ఇక్కడ కేబుల్ పెట్టుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇగ్నిషన్ స్విచ్ ఉంది అండ్ సెల్ఫ్ కూడా ఇందులోనే ఉంటుంది. అండ్ ఇక్కడ SOS స్విచ్ ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది చాలా యూనిక్ ఫీచర్. సో మీరు ఎక్కడైనా సపోజ్ యాక్సిడెంట్ అయినా కానీ ఏమైనా కానీ ఇక్కడ ఇలా ఓపెన్ చేసి ఒక్క బటన్ ప్రెస్ చేస్తే మీ ఫోన్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి అంబులెన్స్ కానీ ఇంకా ఏదైనా హెల్ప్ లైన్స్ నంబర్స్ ఉంటే వాటికి కాల్ వెళ్ళిపోతుంది. సో వెరీ గుడ్ ఫీచర్. అండ్ ఇక్కడ హజార్డ్ది బటన్ చూసుకోవచ్చు. ఈ బైక్ హెడ్ ల్యాంప్ చూసుకుంటే
ఇక్కడ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఇంటెలిజెంట్ ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది. సో మనకు ఎప్పుడైతే డార్క్ అవుతుందో ఆటోమేటిక్గా హెడ్ ల్యాంప్ అనేది ఆన్ అయిపోతుంది. సో మనకు బ్రైట్నెస్ని బట్టి ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. సో మంచి ఫీచర్ ఉంది అండ్ లైటింగ్ కూడా బాగుంది. అండ్ మీరు అలాగే ఇక్కడ చూసుకుంటే ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ ఇది కూడా కొంచెం క్వాలిటీ అప్గ్రేడ్ చేస్తే చాలా బాగుంటుంది హీరో వాళ్ళు. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 806 mm సీట్ హైట్ ఉంటుంది. అలాగే 167 mm గ్రౌండ్ క్లియరెన్స్. మీరు ఒకవేళ షార్ట్ రైడర్ అయితే తప్పకుండా షోరూమ్కి విజిట్ చేసి చెక్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం హైట్ ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే బల్క్ బైక్ కాబట్టి. బైక్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అండ్ ఎగ్జాస్ట్ కూడా చిన్నగా ఉంది ఈ బైక్కి. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ హీరో ఎక్స్ట్రీమ్ 250R. సో ఈ బైక్ అయితే చాలా బాగుంది అండ్ ఇందులో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్తో పాటు వస్తుంది ఈ బైక్ ఇంజన్. అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది అండ్ రైడ్ చేస్తున్నప్పుడు కూడా మంచి ఫీల్ వస్తుంది అనమాట. సో ఇది ఇండియాస్ ఫాస్టెస్ట్ 250cc. సో ఈ సెగ్మెంట్లో డ్రాగ్ రేస్లో మనకు 0 to 60, 0 to 100 చేయడంలో ఇది ఫస్ట్ వచ్చిందనమాట. అలాగే బ్రేక్స్ చూసుకున్న డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో పాటు వస్తుంది అండ్ ఏబిఎస్లో మోడ్స్ కూడా ఇస్తున్నారు. రోడ్ మోడ్ అండ్ ట్రాక్ మోడ్ ఉంటుంది. సో రేసింగ్ బైక్ లాగా డిజైన్ చేశారు. సో బేసికలీ దీని డిజైన్ మీరు చూసుకుంటే డిజైన్ చాలా హైలైట్ అనమాట. డిజైన్లో మనకు స్ట్రీట్ ఫైటర్ మీద ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేశారు. చాలా గుడ్ లుకింగ్గా ఉంది. రన్నింగ్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో చాలామంది చెక్అవుట్ కూడా చేస్తున్నారు. అలాగే ప్రైస్ గురించి మాట్లాడితే 2,15,000 to 2,20,000 మధ్యలో ఉంటుంది. సో ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్ నుంచి అయితే తప్పకుండా మన హీరో ప్రీమియర్ షోరూమ్ కానీ మన హీరో నరసింహ షోరూమ్ని కానీ విజిట్ అవ్వండి. మీకు మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. నేను నంబర్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను. సో మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ అండ్ స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. సో ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ బైక్ని ఎవరెవరు కొనడానికి కన్సిడర్ చేస్తారు అనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ బైక్ని మీరు తప్పకుండా 250cc సెగ్మెంట్లో కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే దిస్ ఈస్ ప్రైస్ ఫ్రెండ్లీ, పవర్ఫుల్ అండ్ ఇండియాస్ ఫాస్టెస్ట్. సో మీరు మంచి యూత్ఫుల్ అండ్ రేసింగ్ బైక్ కావాలి అనుకుంటే మీరు తప్పకుండా ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. సో నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.